ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంసన్లు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. బృహస్పతి పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం. ఏ రకమైనటువంటి శుభకార్యాలు నిర్విఘ్నంగా కొనసాగించి విజయాలు పొందటానికి బృహస్పతి యొక్క అనుగ్రహం తప్పనిసరి. అలాగే ఈరోజు మరో విశేషం సంకటహర చతుర్థి. దీని ప్రత్యేకత, విశేషత గురించి, గణపతి అనుగ్రహం కోసం పాటించవలసినటువంటి నియమాల గురించి శుభశ్రావణంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ తదియ, సాయంత్రం 5:57 వరకు. వారం లక్ష్మీవారం లేదా గురువారం. నక్షత్రం ఉత్తరాభాద్ర, తెల్లవారుజామున 3:16 వరకు. రాహుకాల మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఈరోజు ప్రత్యేకత సంకటహర చతుర్థి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, కుజ సంచారం వృషభ క్షేత్రంలో, రవి బుధ శుక్రుల సంచారం సింహక్షేత్రంలో, రవికి స్వక్షేత్ర స్థితి, బుధుడికి వక్రస్థితి. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి కుంభక్షేత్రంలో, రాహు సంచారం, చంద్ర సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అలజడి కొనసాగుతుంది. అయినప్పటికీ నియంత్రించి విజయాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం. ఆశించినటువంటి విధంగా మహిళలు మాత్రం కొనసాగించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి విషయాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం న్యాయవాద వృత్తి వారికి లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం, సాఫ్ట్వేర్ రంగం వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు వంటివి లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కలిగి ఉంటారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి ఉపకరిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలకి మాత్రం శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధిలో ఆటంకాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రమక్రమంగా రాణిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా ఖర్చులు కొనసాగుతాయి. నేర్పరితనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే మహిళలు విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ విద్యార్థులకి లాభిస్తుంది. మంచి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. అయినప్పటికీ అసంతృప్తి ఉంటుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారు ప్రారంభించినప్పటికీ ప్రోత్సాహం పొందలేకపోతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా హేరంబ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు శ్రమతో కూడినటువంటి పట్టుదలతో కూడినటువంటి నిర్వహణ ద్వారా మాత్రమే పొందగలుగుతారు. శత్రువులు ప్రబలమవుతారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో విఘ్నాన్ని చవిచూస్తారు. ప్రతి పనిలోనూ అలసత్వం పెరుగుతుంది. ఆలస్యంగా విషయాలు పొందేటువంటి ప్రక్రియలు విముఖతకు దారితీస్తాయి. మహిళలు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించవలసినటువంటి సమయం ఇది. ఆరోగ్య విషయంలో కూడా చిరు సమస్యలు కొనసాగుతాయి. ప్రతిభ ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యార్థులు ఆలస్యంగా పొందగలుగుతారు. క్రమశిక్షణ న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ఆలోచన సంపత్తి తగ్గుతుంది. పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు వృత్తిలో వేధిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి వరవల్లభ గణపతిని దర్శించడం, స్మరించడం,
పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కలిసి వస్తాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూలత ఆర్థిక పరంగా చేకూరుతుంది. అనుకోనటువంటి సంఘటనల ద్వారా ఆదాయాన్ని పెంపొందింపు చేసుకోగలుగుతారు. మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి సమర్థత పెరుగుతుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమైనప్పటికీ పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో సమస్యలు కొనసాగుతాయి. శ్రమ అధికమవుతుంది. అయినప్పటికీ ఆర్థిక విషయాలు బలాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి విదేశీ విద్యా ప్రయత్నాలు వంటి ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలకు సినీ రంగం వారు శ్రీకారం చుట్టగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ శక్తి గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. స్నేహితుల ద్వారా ప్రతికూల ప్రభావం కొనసాగుతుంది. శత్రు వృద్ధి పెరుగుతుంది. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. అధిక ఒత్తిడిలు ఉన్నప్పటికీ మహిళలు ఎదుర్కోగలుగుతారు. సాధించాలి అనుకునేటువంటి పనులు ప్రారంభించి అంతిమ విషయాలు కూడా పొందగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యపై శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సంఘటనలు ఉపకరిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి అభివృద్ధి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఆర్థికంగా లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా శ్వేతారక గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు ఆకస్మికంగా లాభిస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు కొనసాగించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. గృహ ప్రాప్తి, వాహన ప్రాప్తి వంటివి లేకపోలేదు. కాలం అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించి స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా మంచి విషయాలు, స్ఫూర్తిని కలిగించేటువంటి సంఘటనలు పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వరకు కొనసాగుతుంది. నూతన విధి విధానాలు వ్యాపార రంగంలో కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకు లాభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం మహిళలు కొనసాగించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా విజయ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అవరోధాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఒత్తిళ్లు ఆర్థిక పరంగా లేకపోలేదు. సందిగ్ధ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సంభాషణల ద్వారా ప్రతికూలత పెరుగుతుంది. విరోధాలు కూడా ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. అవమానకర సంఘటనలు కూడా కొనసాగుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించినప్పటికీ విఘ్నాల్ని చవిచూస్తారు. సంబంధ బాంధవ్యాల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా ఆనందానికి దారితీస్తుంది. గృహ విషయాల అనుకూలం, వాహన విషయాల అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రాముఖ్యతను సంతరించుకుని
విశేష ప్రజ్ఞతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాల్ని కలిగిస్తుంది. మంచి అవకాశాలు మహిళలు పొందగలుగుతారు. విద్యార్థులకి ఏకాగ్రత పెరుగుతుంది. విద్యలో మంచి అవకాశాలు పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కీలక బాధ్యతలు కొనసాగించి కఠిన సమస్యలు పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా లక్ష్మీ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు, ఆకస్మిక పరాజయాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమాల్లో అవరోధాలని కూడా చవిచూస్తారు. స్థిరమైనటువంటి కార్యాచరణ, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తప్పనిసరి శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు కొనసాగుతాయి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ కార్యాచరణ కొనసాగించి అంతిమంగా విజయాలు కూడా పొందగలుగుతారు. సమర్థతతో కూడినటువంటి కార్యాచరణ అన్ని రంగాల వారికి అన్ని విషయాల్లో తప్పనిసరి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు సమస్యలుగా మారతాయి. మహిళలు ఓర్పు, సహనంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా అంతిమ విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి సందిగ్ధ పరిస్థితులు ఉంటాయి. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి హేరంబ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో మెల్లమెల్లగా అనుకూలత కొనసాగుతుంది. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం సంతృప్తిని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. మానసిక ఉల్లాసంతో కూడినటువంటి కార్యక్రమాలు బాధ్యతతో నిర్వహించి అనుకూలత సాధించగలుగుతారు. మహిళలకు ప్రతిభ గుర్తింపబడుతుంది. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అవగాహనతో పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి క్రమశిక్షణ కొనసాగుతుంది. విద్యపై శ్రద్ధతో కూడినటువంటి విజయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. ప్రోత్సాహకర పరిస్థితులు రాజకీయ రంగం వారికి ప్రారంభమవుతాయి. మెరుగైనటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు పొందటానికి సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అవమానకర సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విమర్శలకి దారితీస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఇతరులు అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు ఉంటాయి. ఓర్పు, సహనం తప్పనిసరి. ఆర్థిక విషయాలు స్థిరమైనటువంటి నిర్ణయాలు, ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు క్షేమదాయకం, లాభదాయకం. విద్యార్థులకి కఠిన పరీక్షలుంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రంగం వారు పొందలేకపోతారు. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమ నిర్వహణ మహిళలు పూర్తి చేయగలుగుతారు. అయినప్పటికీ అసంతృప్తి సమాంతరంగా ఉంటుంది. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వరకు తగ్గుతుంది. పోటీ పెరుగుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి, సంకట పరిస్థితులు దూరం చేసుకోవటానికి సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ శక్తి గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థతతో కూడినటువంటి కార్యకలాపాలు కొనసాగించి అంతిమంగా స్ఫూర్తిని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు వేధిస్తుంటాయి. అయినప్పటికీ శ్రమతో కూడినటువంటి విషయాలు ఆర్థికంగా కూడా పొందగలుగుతారు. విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. స్థిరాస్తి విషయాల్లో అలజడి ఉంటుంది. పొరపాట్లు చేసినప్పటికీ సమర్థతతో కూడినటువంటి విషయాలకే చేసేటువంటి ప్రయత్నాలు విఘ్నాల్ని కలిగిస్తాయి. మంచి కార్యకలాపాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అయినప్పటికీ అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యకలాపాల్లో న్యాయవాద వృత్తి వారికి పొరపాట్లు దొరుకుతాయి. వైద్య వృత్తి వారికి
క్లిష్ట సమస్యలు వృత్తిపరంగా మానసికంగా కొనసాగుతాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా వరవల్లభ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, ఆశించినటువంటి ప్రయోజనాలు సమర్థతతో పూర్తి చేసి విజయాలు సాధించాలని, క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు లభించాలని, మెరుగైనటువంటి అవకాశాలు సాధించాలని సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ మహాగణపతిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రావణ మాసంలో సంకష్టహర చతుర్థి గురువారంతో కలిసి వచ్చింది. గురువారంతో కలిసి వచ్చిన సంకష్టహర చతుర్థి సందర్భంగా హరిద్రా గణపతిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. జాతకంలో ఉన్న గురుగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న గురుగ్రహ దోషాలు వీటన్నిటినీ తొలగింపజేసుకోవటానికి, గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద తమలపాకు ఉంచి ఆ తమలపాకు మీద హరిద్రా గణపతిని ఉంచి అక్షింతలతో పుష్పాలతో పూజించాలి. కర్పూర హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే సంకష్టహర చతుర్థి శ్రావణ మాసంలో గురువారం నాడు వచ్చింది కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగటానికి మారేడు దళాలతో గణపతిని పూజించాలి. గణపతి దగ్గర జిల్లేడు ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయటం ద్వారా గణపతి అనుగ్రహానికి పాత్రలై లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సాయంకాలం పూట గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి గరికపోచలు కలిపి నీటితో అభిషేకం నిర్వహింపజేసుకోవటం, గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై అన్ని విఘ్నాలను తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి. సరస్వతి ఒకరు, లక్ష్మి ఒకరు ఉండరు. మీరు శాస్త్రాన్ని పరిశీలిస్తే అందరూ ఒకటే. అందుకే సరస్వతి సరస్వతి వేదం చెప్పిన లక్ష్మీ స్వరూపాల్లో ఒక స్వరూపం. ఎందుకని అంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. అసలు నేను మాట్లాడాలి అంటే నాకు జ్ఞాపకం రావాలా? జ్ఞాపకం వచ్చింది మాట్లాడడానికి నాకు వాక్య నిర్మాణ ప్రజ్ఞ ఉండాలా? ప్రతిబంధకాన్ని తట్టుకునే శక్తి ఉండాలా? ఇవన్నీ లక్ష్మీదేవి అనుగ్రహం కాకపోతే ఈ కార్యం పూర్తి చేశారన్న సంతోషంతో నేను ఎలా వెళ్ళను? సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి కలగాలంటే ఇప్పుడు నాకు సరస్వతి రూపంలో ఆవిడే అనుగ్రహిస్తోంది పక్కన కూర్చుని. ఇంతకన్నా ఉదాహరణ మీకు ఇంకేం కావాలి? ఆవిడ సరస్వతికే కాకుండా కేవలం లక్ష్మిగా కూర్చుంటానంటే నా ప్రసంగం అవుతుందా? సరస్వతి. అందుకే సరస్వతి వేరు లక్ష్మి వేరు కాదు. సరస్వతియే లక్ష్మి, నేను కాదు. వేదం చెప్తోంది. వేదం ప్రమాణం, శృతి ప్రమాణం. కాబట్టి సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి అంటే ఉద్భుతమైన ఆనందమునకు శ్రీలక్ష్మి అని పేరు. శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి అంటే మనసులో ఉండేటటువంటి పరమ సంతోషాన్ని శ్రీలక్ష్మి అంటారు. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ. వర అన్న శబ్దానికి అర్థం ఏంటంటే శ్రేష్టము అని. అన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయో దాన్ని వరలక్ష్మి అంటారు. మన దేశంలో ఒక ఆచారం, మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, నేను చేస్తున్నాను అని చెప్పి ఎప్పుడు చెయ్యను. అలా చెయ్యకూడదు కూడా. నేను నా కూతురి పెళ్ళే, నేను కన్న కూతురే, నేను కష్టపడి పెంచిన కూతురే, నా కూతురు వివాహం చేస్తున్నాను అనుకోండి, ఏదో పేరుకి వ్రాయడం కాదు. అక్కడ పేరుకి వ్రాయడం కాదు. నేను ఒక సంబంధాన్ని నిశ్చయం చేసేటప్పుడు మా గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. మా గురువుగారి పాదాల దగ్గరికి వచ్చి, గురువుగారు ఇదండి వాళ్ళ వంశం, వాళ్ళకి పిల్లనిద్దాం అనుకుంటున్నాను గురువుగారు, సంతోషంగా ఉంటుందిరా, ముందుకు వెళ్ళు అని మీరు అన్నారా, శుభం భూయాత్ అని మీ నోటితో అంటే ముందుకెడతా గురువుగారు అన్నాను అనుకోండి, మా గురువుగారు పక 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 అన్న విషయో రక్షతో, నీకేం పర్వాలేదురా నాయన ముందుకెళ్ళు, సంతోషంగా ఉంటుందిరా పిల్ల అనొక్క మాట అన్నారనుకోండి, చాలు అంగరక్ష. నాకు నా కూతురికి అంగరక్ష. అందుకని పెద్దలు నిర్ణయించినారుగాన పెద్దల సంకల్పం సిద్ధిగా నిలబడుతుంది.
అది ఆ మాట నిలబడుతుంది, ఆ మాట పూర్తవుతుంది, వాళ్ళ నోటి వెంట వచ్చింది అవుతుంది. అందుకే సంకల్పము కార్యముగా మారడం వెనక, సంతోషము నిలబడము వెనక లక్ష్మీ కటాక్షం ఉంది. అందుకని సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. ఎప్పుడు ఏదో అమ్మ ఒక రోజో 2 రోజులో ఏదో శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతంలో కాదు, సర్వదా అన్ని కాలముల యందు అన్ని దేశముల యందు నాకు ఈ బుద్ధి నీ అనుగ్రహంగా నిలబడాలి. అది అన్ని కాలముల యందు అన్ని దేశముల యందు నిలబడిందనుకోండి, ఆయన చేపట్టిన కార్యం విఫలమైపోవడం అనేటటువంటి మాట ఉండదు. జయమే. ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఏది చేయనివ్వండి, జయం. అందుకే ఇప్పటికీ ఓ మాట అంటుంటారు, శుభం జయం నాయన వెళ్ళిరా, శ్రీరామజయం శ్రీరామజయం శ్రీరామజయం. ఇప్పటికీ కన్నడ దేశంలో మీరు ఏదైనా మాట చెప్పారనుకోండి, అయ్యా నేను వెళ్ళొస్తానండి అన్నాను, శ్రీరామజయం శ్రీరామజయం అంటారు. శ్రీరామ చెప్పి జయం. ఏదైనా సరే ఒక కార్యం సంకల్పం మంచిది రావడం దగ్గర నుంచి సంకల్పం పూర్తవడం వరకు ఆవిడ అనుగ్రహం. ఇక్కడ మీరు ఒక మాట బాగా పట్టుకోవాలి. బాగుందండి, సంకల్పం రావడం గురించి చెప్పారుగా, మరి సంకల్పం మంచిది అయితే కదా ఇవన్నీ. మంచి సంకల్పం ఎలా వస్తుంది? ఆవిడ అనుగ్రహం ఉంటే వస్తుంది. కీర్తి అని ఒక మాట, యశస్విని అని ఆవిడికి పేరు. అంటే ఆవిడ కీర్తినిస్తుంది. ఆవిడకున్న గొప్ప లక్షణం అది. ఆవిడ ఏమిటో తెలుసా? మీరు ఆవిడ్ని ఎంత స్తోత్రం చేస్తున్నారో దానికి ఆవిడ పొంగిపోదు. ఆవిడ మీరు కూడా స్తుతింపబడేటట్టు చేస్తుంది లోకంలో. మీరు మీ ఎదురుగుండా ఉన్నారా మీ ఎదురుగుండా లేరాతో సంబంధం ఉండదు. తెల్లవారి లేస్తే ఆ పేరు చెప్పేటప్పటికీ 2 చేతులు కైమోడ్చి కొన్ని కోట్ల మంది నమస్కరిస్తున్నారనుకోండి, ఆ కీర్తి ఇవ్వడానికి ఎటువంటి సంకల్పం వాడిలో పుడితే ఆ కార్యం చేస్తాడో అటువంటి సంకల్పం పుట్టిస్తుంది. అటువంటి సంకల్పం పుట్టడానికి ఎటువంటి విషయాలతో ఆయన అనుసంధానమైతే అటువంటి సంకల్పం పుడుతుందో అటువంటి చోటుకి చేర్చి అటువంటి సంకల్పం పుట్టిస్తుంది.